ఒకసారి మనం పూర్వాపరాల్లోకి వెళ్ళి చూద్దాం. దళితుల్ని నమ్మించి వంచింది ఎవరు అనేది ఒక బేసిక్ పాయింట్గా తీసుకుంటే, నా దళితులు అని, నా మేనమావలని, నేను మేనమావనని చెప్పి ఊదరగొట్ట ఉపన్యాసాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి హయాంలో, ఆ 5 ఏళ్ల పరిపాలనా కాలంలో అడ్డంగా బుక్ అయింది ఎవరు? ఆయన ఎవరిని బుక్ చేశాడు? ఆయన తన స్వార్థానికి, తన కక్ష సాధింపు చర్యలకి ఎవరిని అడ్డంగా పెట్టి వాడుకున్నాడు? మీరు ఏ చర్య అయినా తీసుకోండి, ఏ యాక్షన్ అయినా తీసుకోండి, ఏ రాజకీయ పార్టీ మీద దాడులకైనా తీసుకోండి, లేకపోతే ఏ ఉద్యమాలను అణిచేయడానికైనా పోగొట్టడానికి ఎవరిని వాడుకున్నాడు? మొత్తం దళితుల్నే వాడుకున్నాడు. మొత్తం దళితుల్నే. ఉద్యమాలను అణిచివేయడానికి దళిత అధికారులనే వాడుకున్నాడు. అది అంగన్వాడీ ఉద్యమాలు కావచ్చు, లేకపోతే ఆశా వర్కర్ల ఉద్యమాలు కావచ్చు, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమాలు కావచ్చు. ఉదాహరణకి భవన నిర్మాణ కార్మికుల ఉద్యమం, ఆశా వర్కర్లు కూడా కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమాలే. ఏ ఉద్యమం తీసుకున్నా దళిత అధికారులనే వాడాడు. దళిత పోలీస్ అధికారులు, లేదా ఐపీఎస్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడానికి దళితులనే వాడాడు. ప్రత్యేకించి చూస్తే ఇప్పుడు నిన్న సస్పెండ్ అయిన పివి సునీల్ కుమార్, సిఐడి మాజీ చీఫ్, ఆయన ఏదో ఉద్ధరించేవాళ్ళగా నేను ఉద్ధరిస్తాను, సునీల్ అంటే నాకు చాలా ఇష్టం, ఆయన ఒక దళిత అధికారి, అంబేద్కర్ భావజాలం ఉన్నవాడు, ఆయన ఆకాశానికి ఎత్తుతాను అని చెప్పి తీసుకొచ్చి ఆయనతో చేయించిన పనులేంటి? ఒక్కటన్నా సమాజానికి ఉపయోగపడే పని చేయించాడా? ఒక ఐపీఎస్ అధికారితో చేయించాల్సిన పనులు చేయించాడా? అన్నీ కక్ష సాధింపు చర్యలే. ఆయనతో చేయించినవన్నీ తెలుగుదేశం పార్టీ మీద, పార్టీ నాయకుల మీద తీసుకునే ఆ వెండెట, ఆ వెంజెన్స్, ఎవరెవరి మీద అయితే కక్ష ఉందో ఆ కక్ష వాళ్ళందరి లిస్ట్ ఇవ్వడం, వీళ్ళ మీద నువ్వు కేసులు పెట్టు, వీళ్ళని అర్ధరాత్రి అరెస్ట్ చేసి తీసుకురా, వీళ్ళని చితక్కొట్టు, వీళ్ళని అరెస్ట్ వారెంట్ లేకపోయినా, అసలు వీళ్ళ మీద కేసు లేకపోయినా సరే అర్ధరాత్రి వెళ్ళి ఇంట్లో గోడలు దూకి తీసుకొచ్చి అయినా పట్టుకురా. అదే కదా చూసాం. వాటన్నిటికీ చీఫ్ ఎవరంటే అప్పుడు సునీల్ కుమార్ గారే. సునీల్ కుమార్ గారికి తెలియదా ఇవన్నీ మనం చేయొచ్చా చేయకూడదా అంటే? తెలుసు. కానీ మరి ముఖ్యమంత్రి చెప్పాడని ఆయన చేశాడో, లేకపోతే తనకు సిఐడి చీఫ్గా ఒక ఉన్నత స్థానం ఇచ్చాడనే కృతజ్ఞతాభావంతో చేశాడా మనకు తెలియదు. అసలు బేసిక్గా చేశాడు. అవన్నీ చేయొచ్చా చేయకూడదా అంటే ఆయన అంతరంగానికి తెలుసు. ఆయన అంతరంగానికే తెలుసు, మనకు తెలియదు కదా. తర్వాత సడన్గా ఆయన మార్చేశారు. సడన్గా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఆయన తీసి పక్కన పెట్టాడు, కరివేపాకులాగా. చంద్రబాబు తీలా. సిఐడి చీఫ్ పదవి నుంచి సునీల్ కుమార్ని తీసేసి కరివేపాకులాగా తీసి పక్కన పడేసింది జగన్మోహన్ రెడ్డి. ఈ విషయం తెలుసుకోవాల్సింది చాలామంది. ఇప్పుడు ఆయన సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే సునీల్ కుమార్కి ఏదో జరిగిపోతుంది ఇప్పుడు మాట్లాడుతున్న అధికారులు, ప్రత్యేకించి మాజీ అధికారి ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆయన ఒక్కసారిగా తీసుకెళ్ళి అదేదో ప్రింటింగ్ అండ్ స్టేషనరీలో పడేసినట్టున్నారు. ఎందుకు మార్చాల్సి వచ్చింది? సిఐడి చీఫ్ లాంటి పదవి నుంచి తీసుకెళ్ళి అక్కడ ఎందుకు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి? ఏం తక్కువ చేశాడు సునీల్ కుమార్? ఆయన చెప్పిన పనులు ఏం చేయలేదు అనేది ఒక పాయింట్. తర్వాత సంజయ్ కుమార్ పనిగట్టుకుని చూడండి. మీరు ఇక్కడ గమనిస్తే సునీల్ కుమార్ని మార్చగానే సంజయ్ కుమార్ని తీసుకొచ్చి సిఐడి చీఫ్ని చేశారు. ఒక దళితుడిని మార్చి మళ్ళీ దళితుడినే తీసుకొచ్చాడు. అంటే దళితుని మీద ప్రేమతోనే ఇంకో దళితుని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు అనుకుందామా? ఇక్కడ బాధ అనిపించే విషయం ఏంటంటే, బాధాకరమైన విషయం ఏంటంటే,
ఐపీఎస్ లాంటి ఉన్నత చదువులు చదివిన అధికారులను గురించి కూడా మనం దళితులని మాట్లాడాల్సిన దౌర్భాగ్య స్థితి కల్పించింది జగన్మోహన్ రెడ్డి. ఆ ట్రాప్లో పడిన కొంతమంది దళిత వర్గాలకు చెందిన ఉన్నత చదువులు చదివిన అధికారులు కావచ్చు, లేదా కొంతమంది నాయకులు కావచ్చు, ఆ ట్రాప్లో పడి ఇప్పుడు వాళ్ళు అది ఆ జపం చేస్తున్నారు, ఇప్పుడేదో అన్యాయం జరిగిపోతుందని. కాదు, సంజయ్ కుమార్తో ఎలాంటి పనులు చేయించాడు, పోనీ సునీల్ కుమార్తో చేయించాడు, అయిపోయింది. ఇప్పుడు సంజయ్ కుమార్తో ఎలాంటి పనులు చేయించాడు ఈయన? సిఐడి చీఫ్గా తీసుకొచ్చి కనీసం కేసు లేకుండా చంద్రబాబు మీద అరెస్ట్ చేయించాడు. కనీసం కేసు కూడా లేదు. నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు, చాలామంది మీద సంజయ్ కుమార్తో కూడా అవే పనులు చేయించాడు. ఇప్పుడు భావ ప్రకటన అని గొంతు చించుకుంటున్న ఈ అధికారులు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, ఆ పార్టీ నాయకులు కానీ, సునీల్ కుమార్ హయాంలో, సంజయ్ కుమార్ హయాంలో జరిగిందేంటి? సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛను వ్యక్తం చేసేందుకే కదా తీసుకొచ్చి అందరిని లోపలేశారు, మహిళలను కూడా చూడకుండా. ఒక ఆయనైతే ఎక్కడో వైజాగ్ నుంచి తీసుకెళ్ళి కర్నూలు తీసుకెళ్లారు కరోనా టైంలో. తీసుకెళ్తే ఆయన అక్కడ కరోనా సోకి మళ్ళీ వైజాగ్ తిరిగి వచ్చి చచ్చిపోయాడు ఆయన. నిజానికి ఆ విషయంలో హత్య కేసు పెట్టాలి అప్పుడున్న అధికారుల మీద, ఆ కేసు పెట్టిన అధికారుల మీద. ఎక్కడో వైజాగ్లో ఉన్న ఆయన మీద కర్నూలులో కేసు పెట్టి తీసుకెళ్ళడం ఏంటి? అదే ఇప్పుడు మరి పోసాని కృష్ణమురళిని తీసుకెళ్తే గగ్గోలు పెట్టేస్తున్నారు. మరి